తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. ఆకాశం నుంచి నిప్పుల కుంపటి కురుస్తోంది. అప్పుడే ఎండలు ముదురుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా రాయలసీమ, కోస్తా ఆంధ్ర జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేస్తుంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండగా మరో 44 మండలాల్లో వడగాల్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురంలో సెగలు కక్కుతున్న గాలి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉండనుంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉంది. ఆదిలాబాద్ నుంచి అలంపూరు వరకు భానుడు నిప్పులు చెరుగుతుండటంతో జనం బయటకు రావాలంటేనే చంకుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా విపత్తు నిర్వహణ శాఖ కీలక సూచనలు చేస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని హెచ్చరించారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. ఆకాశం నుంచి నిప్పుల కుంపటి కురుస్తోంది. అప్పుడే ఎండలు ముదురుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ ద్వారా అందిస్తారు నరేంద్ర. రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రభావం క్రమంగా పెరుగుతూ ఉంది. సోమ మంగళవారాల్లో కడపలో దగ్గర 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందంటూ కూడా విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దానికి సంబంధించి ఏదైతే ఈ మంగళవారం కూడా దీనికి సంబంధించి రాయలసీమ, కోస్తా జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. శ్రీకాకుళంలో, అదేవిధంగా విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, ఏలూరు దీనికి సంబంధించి దగ్గర మొత్తంగా ఏదైతే 44 మండలాల్లో వడగాడులు వీచేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సోమవారం కడపలో దగ్గర 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడంతో ఈ రోజు కూడా అదే స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా రోజుకి దీనికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత కూడా పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఓ పక్క అధికారులు చెప్తూ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో 1 మండలం, విజయనగరం జిల్లాలో 7 మండలాలు, అల్లూరు జిల్లాలో 1 మండలం, పోలవరం జిల్లాలో 9 మండలాలు, ఏదైతే అనకాపల్లిలో 1 మండలం, కాకినాడలో 5 మండలాలు, తూర్పుగోదావరిలో 12 మండలాలు, ఏలూరులో 3 మండలాలు, ఎన్టీఆర్లో 1 మండలం, నెల్లూరులో 2 మండలాలు, తిరుపతి 2 మండలాలు, మొత్తం 44 మండలాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎండ తీవ్రత, ఉక్కపోత కూడా ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు తెలియజేశారు. దానికి తగిన విధంగానే ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఒక సోమవారం కడపలో దగ్గర 44.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఏదైతే ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాలలో దగ్గర 44 డిగ్రీలు, అదేవిధంగా వరదయ్యపాలెంలో 43 డిగ్రీలు, అదేవిధంగా ఏదైతే మార్కాపురం జిల్లాలో అనుమలపల్లిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, గూడూరు, పల్నాడు, అనంతపురం, నెల్లూరు,
అదేవిధంగా ప్రకాశం జిల్లా అద్దంకి, శ్రీ సత్యసాయి, అదేవిధంగా అన్నమయ్య జిల్లాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైనటువంటి నేపథ్యంలో అక్కడున్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ రోజు కూడా అంతగా మించి వడగాలు వీచేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీలైనంత తక్కువ మాత్రమే బయటకు వచ్చేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ సమయంలో బయటకు వస్తే వడదెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు చెప్తున్నారు. మరో పక్క దానికి తగిన విధంగానే స్థానిక అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. వాళ్ళు ఎప్పటికప్పుడు గ్రామ స్థాయి వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను వాటికి సంబంధించినటువంటి వివరాలని ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తం అయ్యారు. 10 గంటలకే పూర్తిగా ప్రధాన నగరాల్లో కూడా రహదారులన్నీ కూడా నిర్మానుషంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. ఒక పక్క ఏదైతే ఇప్పుడే ఈ విధంగా ఉందంటే ఇక పూర్తిగా ఎండల ముదిరి మే నెల వచ్చేసరికి ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేటువంటి భయం కూడా ప్రజల్లో ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు బయటికి రాలేకపోతున్నారు. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికెక్కడ చాలా మంది దాతలు కూడా చలివేంద్రాలు, అదేవిధంగా ముఖ్యంగా మంచినీరుకి సంబంధించి కానీ మజ్జిగకు సంబంధించి కానీ చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో రోడ్ల మీద వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ వడదెబ్బ తగలకుండా వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే మెయిన్ సిగ్నల్ ఉన్నటువంటి చోట్ల కూడా ఎక్కువ ట్రాఫిక్ ఆగే చోట కూడా ఇటు అధికారులు పెద్ద పెద్ద ఏదైతే టెంట్లు లాంటివి కూడా పైన ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల ఈ ఎండ తీవ్రం తట్టుకోలేక ప్రజలు బయటికి రావడం కూడా తగ్గించారు. ప్రస్తుతం 10-11 గంటల కల్లా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో చాలా ముఖ్యమైనటువంటి నగరాల్లో కూడా ప్రజలు రోడ్ల మీదకి రాక రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.